నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రీఎంట్రీ, లెక్క చేయని కేడార్. ఉపాధి హామీ పథకం 1.55 కోట్ల మంది కూలీల తొలగింపు. ఏపీలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు, అందుబాటులో 1500 బృందాలు, మంత్రి సత్యకుమార్. కుంభమేళాకు మోదీ, త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి చివరి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పరాజయం తరువాత ప్రజాక్షేత్రానికి దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. అయితే గతంలో చేసిన ప్రకటనల మాదిరిగానే ఈసారి కూడా మాట నిలబెట్టుకుంటారా అన్నదానిపై పార్టీ కేడార్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న వారిలో 2022 నుంచి 24 మధ్యకాలంలో 1.55 కోట్ల మంది కూలీలను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి కమలేష్ పాసవాన్ లోక్సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. నకిలీ, తప్పుడు జాబ్ కార్డులు, గ్రామాల నుంచి కార్మికుల కుటుంబాలు తరలిపోవడం, సంబంధిత గ్రామాలను పట్టణాలుగా వర్గీకరించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా చెప్పారు. రాష్ట్రంలో బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ కు సంబంధించి వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీనికోసం రాష్ట్రంలో 1500 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 155 మంది సూపర్ స్పెషలిస్టులు, 238 మంది స్పెషలిస్టులు, 4000 మంది ఏఎన్ఎంలు, 4000 మంది వైద్యాధికారులు, 18,000 మంది పిహెచ్సి సిబ్బందితో ఈ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతున్న ప్రయాగ్రాజు చేరుకున్న ఆయన త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం ఆచరించారు. ఆ సమయంలో ఆయన వెంట ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. తొలుత ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు వెళ్లారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్య స్నానం ఆచరించారు. బోటులో ఆయన వెంట సీఎం కూడా ప్రయాణించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.